అడ్డు అదుపు లేకుండా పోతోంది. ర్యాంకుల మేనియాతో తల్లిదండ్రుల మైండ్లను మాయ చేస్తున్న కాలేజీలు విద్యార్థులను కేవలం రీడింగ్ రోబోలుగా మార్చేస్తున్నాయి. డే అండ్ నైట్ 24 అవర్స్ చదువు పేరుతో విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. అసలు అవి కాలేజీలా, రుబ్బింగ్ మిషన్లా అనిపిస్తున్నాయి. క్యాంటీన్ దగ్గర లేట్ అయితే మాకు నీల్ డౌన్ పనిష్మెంట్ ఉంటుంది. నిలబెట్టేసి చేయాలి, చేస్తేనే కూర్చోబెడతాము. ఎందుకు రకాలం చేద్దాం అనిపిస్తుంది ఒకసారి. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో చదువు పేరుతో పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ర్యాంకుల మేనియాలో పడి విద్యార్థులు అందమైన జీవితాన్నే కోల్పోతున్నారు. ఆరోగ్యాన్ని, సహజ తెలివితేటల్ని దెబ్బతీసే దారుణమైన షెడ్యూల్స్తో విద్యార్థుల టాలెంట్ను పెట్టుబడిగా పెట్టి కాసుల పంట పండించుకుంటున్నాయి కార్పొరేట్ కాలేజీలు. ఫైవ్ to 6, 6:30, 7 హోంవర్క్స్ ఉంటాయి. 8 to 1 వరకు క్లాసులు జరుగుతాయి. 1 to 2 వరకు బ్రేక్ ఉంటుంది. 3:30 బ్రేక్, స్నాక్ బ్రేక్ అని ఉంటుంది. 8 to 10 వరకు స్టడీ చదువుకోవాలి. చదువులు కావివి సావుకొచ్చిన షెడ్యూల్స్. గంట గంటకు ఒక్కో తరహా నరకం. డిసిప్లిన్ కి, ఇంటెలిజెంట్ రీడింగ్ కి తాము పెట్టింది పేరని చెప్పుకుంటున్న కార్పొరేట్ కాలేజీలు నిజానికి చేస్తున్నది ఏమిటి? పిల్లలపై వయసుకు మించిన ఒత్తిడిని, భారాన్ని పెట్టి అనుక్షణం నరకం చూపిస్తున్నారు. రోజంతా చదువు చదువు చదువే. పేరెంట్స్ తో పిల్లలు గడిపే టైమే ఉండదు. ఫ్యామిలీ అనుబంధాల విలువ తెలియదు. ఉదయం లేచింది మొదలు మరయంత్రంలా చదువుతూ ఉండాల్సిందే. వాళ్ళిచ్చిన హోంవర్క్ చేయాల్సిందే. చేయకపోతే పనిష్మెంట్స్ దారుణంగా ఉంటాయి. ఆబ్జెక్టివ్, ఐపీ రెండు కలిపి ఎక్కువ స్ట్రెస్ పెడతారు, కాదని చెప్పట్లేదు. కానీ అది చేసేదానికి చాలా కష్టమే, టైము ఉండదు. మార్నింగ్ లేచి చేసినా ఈవినింగ్లో ఎంత పని చేసినా అది కాందే. కాకపోతే ఎక్కువ చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వడాలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. పనిష్మెంట్ అంటే నిలబెట్టేస్తారు క్లాస్లో. అంతే, నిలబెట్టేసి చేయాలి, చేస్తేనే కూర్చోబెడతాము. మనకి 3:15 to 3:25 మనకి 3:30 బ్రేక్, స్నాక్ బ్రేక్ అని ఉంటుంది. 4 కంతా కాలేజ్కి వచ్చేస్తాము. ఒకవేళ లేట్ అయితే, క్యాంటీన్ దగ్గర లేట్ అయితే మాకు నీల్ డౌన్ పనిష్మెంట్ ఉంటుంది. 4 నుంచి 6:30, 7 వరకు కాలేజ్ ఉంటుంది. ఈ కాలేజీల్లో చేరాలంటే పిల్లలు సెలవన్నది మర్చిపోవాలి. తల్లిదండ్రులతో గడిపే తీరిక సమయాన్ని తాకట్టు పెట్టాలి. స్నేహితులతో సరదాగా ఆడేందుకు టైం అనేది ఉండనే ఉండదు. నిరంతరం చదువు చదువు చదువు. ఓ మరయంత్రంలా చదువుతూ ఉండాల్సిందే. స్కూల్ టెక్స్ట్ బుక్స్ తప్ప మరో జనరల్ నాలెడ్జ్ ఏంటో తెలిసే ఆస్కారం ఉండదు. పొరపాటున ఎప్పుడైనా సెలవు వస్తే ఇక నరకమే. ఒక్కరోజు సెలవుకి 10 చాప్టర్ల హోంవర్క్ ఇస్తారు. అన్ని సబ్జెక్ట్స్లోనూ హోంవర్క్స్ ఉంటాయి. కష్టపడి హోంవర్క్ పూర్తి చేస్తే ఆ మరుసటి రోజు వీకెండ్ ఎగ్జామ్ అంటారు. నారాయణ చైతన్య కాలేజీలో మామూలు యావరేజ్ స్టూడెంట్స్ ని తీసుకోరు. మెరిట్ స్టూడెంట్లకే సీట్లు అంటారు. ఓ మాదిరి మెరిట్ స్టూడెంట్ కూడా అక్కడ నరకం చూడాల్సిందే. 10 చాప్టర్ల హోంవర్క్ చేసే స్టూడెంట్ మీద ఎంత ప్రెజర్ ఉంటుందో ఊహించవచ్చు. దానికి తోడు వీకెండ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కావడం. ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే క్లాసులో అందరి ముందు మోకాళ్లపై నుంచోవాలి. అది 1-2 గంటలు కాదు, రోజంతా అలాగే ఉండాలి. ఇది విద్యార్థులను మానసికంగా హింసించడం కాక మరేంటి? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన స్టూడెంట్స్ చదువన్నా, స్కూల్ లైఫ్ అన్నా ఓ భయంకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయేలా చేస్తున్నాయి కాలేజీ యాజమాన్యాలు. ప్రతిరోజు టెస్టులు, అందులో సరిగా పెర్ఫార్మ్ చేయకపోతే పనిష్మెంట్లు. ఆ పనిష్మెంట్లు కూడా చాలా సివియర్గా ఉంటాయి. ఒక స్టూడెంట్కి ఇంత ప్రెషర్ని తట్టుకునే శక్తి ఉంటుందా? చదువుకోవడం కన్నా గొడ్లు కాసుకోవడం బెటర్ అనే ఫీలింగ్ రాక తప్పదు. ఇంత కష్టం అంటే ఎలాగా అనిపిస్తుంది. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. చాలా గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది. ఎందుకు రకాలం చేద్దాం అనిపిస్తుంది ఒకసారి. రుబ్బురోలను చూశారా? లేదా మర యంత్రాన్ని చూశారా? ఒకే గాడిలో గంటల తరబడి విసుగు విరామం లేకుండా తిరుగుతాయి. కార్పొరేట్ కాలేజీలో స్టూడెంట్లను చూశారా? వాటికి వీరికి ఏ మాత్రం తేడా ఉండదు. రెంటి పనితీరు ఒకటే. కార్పొరేట్ చదువులు కూడా అంతే.
రాసిందే రాయాలి, చదివిందే చదవాలి. పండగ మొండిగా చదవాల్సిందే. పనికిరాని పాఠాలు బట్టియ్యం వేయాల్సిందే. రోజంతా బిజీ షెడ్యూల్తో గడిపేసే ఈ కాలేజీల స్టూడెంట్స్కి కాసేపు రిలీఫ్ ఫీల్ అయ్యే ఛాన్సే లేదు. వీకెండ్ టెస్టులు, డైలీ స్లిప్ టెస్టులని ఒక్కో పేజీని కనీసం 5 సార్లు రాయిస్తారు, 10 సార్లు కంఠస్థం చేయిస్తారు. ఈ కాలేజీలో చేరితే ఉదయం 5 గంటలకే నిద్ర లేవాలి, 2 రకాల హోంవర్క్స్ ను పూర్తి చేయాలి. ఎనిమిది గంటలకు కాలేజీకి వెడితే ఇక మళ్లీ ఇంటికి చేరేది రాత్రికే. కాలేజీకి ఆలస్యమైతే మోకాలుపై నుంచోవాలి. 2 గంటల తర్వాత స్నాక్స్ బ్రేక్ ఇస్తారు. కాలేజీలోనే ఉండే ఓ నాణ్యత లేని క్యాంటీన్లో వారిచ్చినది తీసుకుని తిని వెళ్లాలి. దానికి 15 నిమిషాల టైం సరిపోదు. దాంతో చాలా మంది అల్పాహారం తీసుకోరు. మధ్యాహ్నం గంట లంచ్ బ్రేక్, తర్వాత మళ్లీ 4:30 దాకా పాఠాలు వినాల్సిందే. ఆపై 15 నిమిషాల బ్రేక్, ఆ తర్వాత మళ్లీ 6:30 దాకా క్లాసులు, ఆపై టెస్ట్ రాసి బయటపడేసరికి రాత్రి 8 అవుతుంది. ఇంటికెళ్ళాక మళ్లీ హోంవర్క్. ఉదయం 5 గంటలకి వెళ్ళాలి అంటే తిరుపతికి వెళ్ళాలి కదా, టైం అవుతుంది అనేసి త్వరగా రావాలి. ఇంకా 8 to 6:30, 7 లేట్గా వెళ్తారు సాయంత్రం పూట. ఇంటికి వెళ్ళినప్పుడు నైట్ 9:30, 9 అవుతుంది. మళ్ళీ తిన్నామా, పనుకున్నామా, మళ్ళీ తెల్లారైంది, మళ్ళీ లేచి బయలుదేరి కాలేజీకి రావాలి. కాలేజ్ సిస్టమ్ అంటే రోజు చదివిస్తూనే ఉంటారు. లంచ్ బ్రేక్ తక్కువ ఉంటుంది. చదివేం బాగుంది కానీ టార్చర్ ఎక్కువ పెడతారు. అంతే, చదవకపోతే ఇంకా పనిష్మెంట్ ఇస్తారు. చాలా గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది. ఎందుకు కాలం చేరామో అనిపిస్తుంది ఒక్కోసారి. హోంవర్క్ చేయలేకపోతే ఎగ్గొట్టడానికి కుదరదు. ఇంట్లో కూడా ప్రతి గంటకు ఏం చేశారన్నది పేరెంట్స్ దగ్గర డైరీలో వారిచ్చిన షెడ్యూల్ ప్రకారం సంతకం చేయించుకు రావాలి. వేలకు వేలు ఫీజులు ముక్కుపిండి వసూలు చేసే కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణలో హాస్టల్ సౌకర్యాలు అంతంత మాత్రమే. నీళ్లుండవు, కనీస వసతులుండవు. వీటి వల్ల కాలేజీకి రావడం ఆలస్యమైతే పనిష్మెంట్లు అనుభవించాలి. ఫీజు తీసుకునే కళాశాలలు కనీస వసతులను ఎందుకు పట్టించుకోవు? హాస్టల్లో అంటే వాళ్ళకి బెడ్స్ ఉండవు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్స్ ఉండవు. ఒకే ఒక బాత్రూమ్ ఉంటుంది. వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి అసలు ఏమీ ఉండదు అక్కడ. పొద్దున 4కి లేపేస్తారు. పొద్దున్న లేచినప్పటి నుంచి చదువు 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 అలా వారం మొత్తం చదువు. మాకు డే స్కాలర్స్ కన్నా అప్పుడప్పుడు సండేస్ అన్న లీవ్ దొరుకుతాయి. వాళ్ళకి అసలు లీవ్ అనేది దొరకదు సార్. వాళ్ళ పాపం ఇంకా చాలా నరకం అనుభవించుంటారు. ఇది నంబర్ 1 కాలేజీలుగా చెప్పుకునే శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల పరిస్థితి. పేరుకే అవి హాస్టల్స్. అక్కడ కనీస వసతులు ఉండనే ఉండవు. స్టూడెంట్స్ పడుకోవడానికి బెడ్స్ ఉండవు. 100 మంది స్టూడెంట్స్ కి ఒక్కటే బాత్రూమ్. టైంకి స్కూలు లేదా కాలేజీకి చేరాలనుకునే స్టూడెంట్స్ ఒకే ఒక బాత్రూంతో ఎలా తెమలగలరు? ఆ బాత్రూమ్స్ లో కూడా నీళ్ల కొరత ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి స్కూలు లేదా కాలేజీకి కాస్త లేటుగా వెడితే అంతే సంగతులు. పనిష్మెంట్లతో వేపుకు తింటారు. అక్కడి నుంచి క్లాసులో పెర్ఫార్మెన్స్ వరకు, హోంవర్క్ చేయడం వరకు, టెస్టుల్లో రాణించడం వరకు అన్నీ ప్రతి క్షణం ఒత్తిడే. రేపటి రోజు తలుచుకుని భయంతో నిద్ర కూడా పట్టదు. ఈ ఒత్తిడే ఇంతింతై అన్న రీతిలో పెరిగి విద్యార్థి ఆరోగ్యంపైన, మానసిక స్థితిపైన పడుతోంది. అందుకే ఆ కాలేజీల్లో ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు ఎక్కువవుతున్నాయి. ఇది రుబ్బింగ్ మిషన్ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. క్యాంటీన్ దగ్గర లేట్ అయితే మాకు నీల్ డౌన్ పనిష్మెంట్ ఉంటుంది. నిలబెట్టేసి చేయాలి, చేస్తేనే కూర్చోబెడతాము. ఎందుకు కాలం చేరామో అనిపిస్తుంది ఒక్కోసారి.